ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీయాచి తెలుగు వ్లాగ్స్. ఈ రోజు అయితే వీడియోలో నేను ఎడిటింగ్ కోసం ఏ యాప్ని యూస్ చేస్తాను అండ్ దాంట్లో ఏ ఆప్షన్ అయితే యూస్ చేస్తాను అనే విషయం గురించి క్లారిటీగా చెప్తాను. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా నేను ఎడిటింగ్ కోసం యూస్ చేసే యాప్ అయితే విఎన్ యాప్. విఎన్ యాప్ గురించి చాలామంది చెప్పి ఉంటారు. నేనైతే ఏ ఆప్షన్స్ని ఎలా యూస్ చేస్తున్నాను అనే దాని గురించి క్లారిటీగా చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. విఎన్ యాప్ ఓపెన్ చేయగానే మనకైతే ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది. ప్లస్ సింబల్ ఓపెన్ చేయగానే ఇక్కడ ప్రాజెక్ట్ అని కనిపిస్తుంది, న్యూ ప్రాజెక్ట్ అని కనిపిస్తుంది. న్యూ ప్రాజెక్ట్ ఓపెన్ చేశాక మనకి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ సెలెక్ట్ చేసుకుంటాం అన్నట్టు. నేనైతే ర్యాండమ్గా ఫొటోస్ అయితే కలెక్ట్ చేసి పెట్టుకుంటాను. అంటే నా వీడియోకి కావాల్సిన ఫొటోస్ అన్ని ఒకేసారి కలెక్ట్ చేసి పెట్టుకుంటాను అన్నట్టు. ఎన్ని ఫొటోస్ ఉంటాయి, ఎన్ని వీడియోస్ ఉంటాయని ఒక దగ్గర మొత్తం కలెక్ట్ చేసి పెట్టేసుకుంటాను. ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేది నేను పాట డిసైడ్ అయిన తర్వాత దాన్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఈ విధంగానే నా వీడియో ఎడిటింగ్ అనేది ఉంటుంది అన్నట్టు. సో నేనైతే ఎగ్జాంపుల్గా ఒక వీడియోనైతే ఎడిటింగ్ ఎలా చేస్తున్నాను అనేది ఇక్కడ పైన వీడియో అయితే స్క్రీన్ రికార్డ్ అయితే పెడతాను, క్లారిటీగా చూడండి. ఓకే, చూస్తూ వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను. వాయిస్ ఓవర్తో మీకు అర్థమైపోతుంది. రీసెంట్గా నేను ఒక పాట అయితే ఎడిట్ చేశాను. అంటే సింపుల్గానే బర్త్డే సాంగ్ అయితే ఎడిట్ చేశాను, అది ఒకటి పెడతాను. అండ్ ఇంకొకటి వచ్చేసి ఒక సినిమా పాట అయితే ఎడిట్ చేశాను, అది కూడా మీకు వీడియో ఎలా ఎడిట్ చేశాను అనేది స్క్రీన్ రికార్డింగ్ ఈ పక్కనైతే పెడతాను. క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ అక్కడ పక్కన రికార్డింగ్ అనేది వస్తూ ఉంటుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, మీకు క్లారిటీ వస్తుంది ఎలా ఎడిటింగ్ చేయాలి ఏంటి అనేది. ఓకే, నా వీడియోస్ కోసం అయితే నేను విఎన్ యాప్ని యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే దీంట్లో వాటర్ మార్క్ అనేది కనిపించదు. అంటే మనం వీడియోస్ తీసాక కింద విఎన్ అనేది కనిపిస్తుంది కదా, అలా నేమ్ అయితే కనిపించదు అన్నట్టు. అందుకే నేను విఎన్ యాప్నే యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ నుంచి నా వీడియోస్ అన్నీ విఎన్ యాప్లోనే చేశాను. ఇంకా నాకు ఈ యాప్ బాగా అలవాటు అయిపోయింది అన్నట్టు. సో అందుకని నేను ఈ యాప్లోనే అన్ని వీడియోస్ అయితే చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి విఎన్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనమైతే లాగిన్ అయ్యాక ఇట్లా న్యూ ప్రాజెక్ట్ అని కనిపిస్తుంది. అది క్లిక్ చేశాక మనకి ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుంటాను నేనైతే. మీకు ఫస్ట్, సెకండ్ కొంచెం ఆర్డర్ తెలిసి ఉంటే అలానే సెలెక్ట్ చేసుకోండి, లేదంటే ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేనైతే మ్యూజిక్ సెలెక్ట్ చేసుకుంటాను. మ్యూజిక్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మనకైతే ఇక్కడ 3 ఆప్షన్స్ యాప్లో ఉండే మ్యూజిక్ కనిపిస్తుంది. లింక్ ద్వారా మ్యూజిక్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదు మనం స్క్రీన్ రికార్డింగ్ చేసి పెట్టుకుంటాం కదా పాట, మనకి ఏది కావాలో అదైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. మిడిల్ వన్ అది అన్నట్టు అది సెలెక్ట్ చేసుకున్నాను. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి మ్యూజిక్లో మనకి ఇంకొక ఆప్షన్ ఏంటంటే రికార్డింగ్, వాయిస్ రికార్డింగ్ ఇవ్వాలి అనుకునే వాళ్ళు ఉంటారు కదా, ఆ విధంగా రికార్డింగ్ ఆప్షన్ కూడా ఇందులోనే ఉంటుంది. వాయిస్ రికార్డింగ్ ఇచ్చేవాళ్ళు ఇలా ఇస్తారు. ఇంకా యాప్ నుంచి ప్రొవైడ్ చేసే మ్యూజిక్ అయితే ఉంటుంది కదా, అవి కూడా కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే యూట్యూబ్ అయితే యాక్సెప్ట్ చేయదు. యూట్యూబ్లో ఏ వీడియో పెట్టినా కానీ యూట్యూబ్ మ్యూజిక్ నుంచే మనం డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవాలన్నట్టు. లేదు అంటే అదే యాక్సెప్ట్ చేయదు, అంటే కాపీరైట్స్ అలా పడుతూ ఉంటాయి. సో అది చూసుకొని పెట్టుకోండి. మనం యూట్యూబ్లో కాకుండా మామూలుగా వేరే యాప్స్లో పెట్టుకోవాలి, మామూలుగా వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవాలి అంటే ఇందులో ఉన్న మ్యూజిక్ని అయితే యూస్ చేసుకోవచ్చు. ఫోటోకి మధ్యలో ఒక ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసినట్లయితే మనం ఫోటోకి ఏదైనా ఎఫెక్ట్ అయితే పెట్టుకోవచ్చు అన్నట్టు. జూమ్ చేసుకోవడానికి కానీ, జూమ్ అవుట్ చేసుకోవడానికి కానీ, స్లైడ్ షోస్ అంటారు కదా, ఒక్కొక్క స్లైడ్ డిఫరెంట్గా కనిపించడానికి కానీ ఫొటోస్కి అలా సెట్ చేసుకోవచ్చు. ప్రతి ఫోటోకి మధ్యలో అయితే ప్లస్ సింబల్ ఉంటుంది. ఆ గ్యాప్లో మనం ఇది పెట్టుకోవచ్చు అన్నట్టు. మంచి ఎఫెక్ట్ అయితే ఇస్తుంది. మరీ ఎక్కువగా పెట్టామంటే కొంచెం బాగా అనిపించదు అన్నట్టు. మధ్యలో పెట్టుకోండి, ఎఫెక్ట్ అయితే బాగుంటుంది. అండ్ ఫోటో ఎన్ని సెకండ్స్ ఉండాలి అనేది కూడా మనం డిసైడ్ చేసుకోవచ్చు అన్నట్టు. అంటే జస్ట్ దాన్ని మూవ్ చేస్తూ ఉంటే సరిపోతుంది. ఫోటో మీద క్లిక్ చేసి జస్ట్ పక్కకి జరుపుతూ ఉంటే మనకు అనేది సెట్ అవుతూ ఉంటుంది. టైమర్ సెట్ చేసుకోవచ్చు. లేదు అంటే ఫోటో మీద క్లిక్ చేసినా కూడా కింద టైమర్ అనేది వస్తుంది, మనం ఎన్ని సెకండ్స్ కావాలి అనేది పెట్టుకోవచ్చు అన్నట్టు. ఈ విధంగా ఫోటోకి పెట్టుకోవచ్చు, వీడియోకి కూడా పెట్టుకోవచ్చు. మనం ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకో ఫోటో యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. లేదు ఇలా డిఫరెంట్గా సెట్ చేసుకోవాలంటే ఫోటోస్ సెలెక్ట్ చేసుకున్న పైన ఇంకొక సింబల్ కనిపిస్తుంది కదా, ప్లస్ సింబల్, అక్కడ క్లిక్ చేసుకున్నామంటే ఇంకో ఫోటో యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు.
ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా. దానికి డిఫరెంట్ ఎఫెక్ట్ పెట్టుకున్నామంటే డిఫరెంట్‌గా కనిపిస్తుంది. ఆ ఫోటో డిస్టర్బ్ చేయకుండా ఈ ఫోటో యాడ్ చేసుకోవచ్చన్నట్టు. ఈ విధంగా మల్టిపుల్‌గా ఫోటోస్ అయినా, వీడియోస్ అయినా సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు నేను వీడియో రికార్డింగ్ చేస్తున్నాను కదా! ఇలా రికార్డింగ్ చేసుకుంటూ నేను వాయిస్ ఓవర్ ఇచ్చేది, ఆ వీడియోని కూడా ఇక్కడ మనం పక్కకి పెడితే కనిపిస్తుందన్నట్టు. ఒకేసారి 2 వీడియోస్ అయితే రన్ అవుతూ ఉంటాయి. ఈ ఆప్షన్ చాలా బాగా యూజ్ అవుతుంది క్రియేటర్స్‌కి. నేను చెప్పాను కదా! ఫోటోకి ఎన్ని సెకండ్స్ కావాలి అనేది కూడా సెట్ చేసుకోవచ్చని, ఈ విధంగా సెట్ చేసుకోవచ్చన్నట్టు. మనం కింద ఆప్షన్స్ చూసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఫిల్టర్ ఆప్షన్ ఉంటుంది. ఫిల్టర్ ఆప్షన్‌లో మనం డిఫరెంట్ ఫిల్టర్స్‌ని అయితే పెట్టుకోవచ్చునట్టు. ఒక్కొక్క ఫోటోని సెలెక్ట్ చేసుకొని, ఒక్కొక్క ఫిల్టర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చునట్టు. ఈ విధంగా మనం ఫిల్టర్ ఆప్షన్ అయితే యూజ్ చేస్తాం. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే కొన్ని ఫోటోస్ మంచిగా కనిపించవు కదా! ఫిల్టర్ ఆప్షన్ బాగా యూజ్ అవుతుంది. నేనైతే ఎక్కువ ఫిల్టర్స్‌ని అయితే యాడ్ చేయను. నెక్స్ట్ వచ్చేసి ట్రిమ్ ఆప్షన్ ఉంటుంది. ట్రిమ్ ఆప్షన్ అంటే మనం ఫోటో సైజ్‌ని ఎంత వరకు కట్ చేసుకోవాలి. అలాగే మనం వీడియోస్ కూడా సేమ్ ఈ విధంగానే యూజ్ చేస్తాం. ఎంత టైం వరకైతే వీడియో అయితే కావాలి అనుకునే దానికోసం ఈ ఆప్షన్ అయితే యూజ్ చేస్తాం. నెక్స్ట్ అయితే ఎఫెక్ట్స్ అని ఉంది కదా! ఇదైతే చాలా తక్కువ యూజ్ చేస్తారు. ఇది కూడా సేమ్ అంతే. ఫిల్టర్ ఎఫెక్ట్స్ అయితే చూపిస్తూ ఉంటుంది. అది చాలా తక్కువ మంది యూజ్ చేస్తారనుకోండి. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి స్లిప్ట్. ఈ స్లిప్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి వీడియో ఎంత వరకు కావాలి అనేది కట్ చేసుకున్నాక డిలీట్ చేసేసుకోవచ్చునట్టు. మెయిన్‌గా ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఒరిజినల్ అని కనిపిస్తుంది కదా పైన. మనది ఒరిజినల్ వీడియో ఎలా ఉందో అలా కనిపిస్తూ ఉంటుంది. మనం డిఫరెంట్ సైజెస్‌లో మార్చుకోవచ్చు. అంటే మనం యూట్యూబ్‌లో పెట్టుకోవడానికి ఏ సైజ్ యూజ్ చేస్తాం. ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టుకోవడానికి ఏ సైజ్ మనం యూజ్ ఏ చేస్తాం. యాప్‌లో పెట్టుకుంటున్నాం అనే దాన్ని బట్టి ఇక్కడైతే మనం సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. వీడియో స్టార్టింగ్‌లోనే ఇది పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి డిలీట్ ఆప్షన్. మనకి ఏదైనా ఫోటో నచ్చకపోయినా, వీడియో నచ్చకపోయినా దాని మీద క్లిక్ చేసి డిలీట్ చేస్తే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఈ ఆప్షన్ అయితే నేను ఎక్కువగా యూజ్ చేయలేదు. సో, నాకు దీని గురించి అయితే ఐడియా లేదు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి స్పీడ్ ఆప్షన్. ఈ ఆప్షన్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం స్పీడ్ మోషన్‌లో పెట్టుకోవాలన్నా, స్లో మోషన్‌లో పెట్టుకోవాలన్నా ఈ ఆప్షన్ అయితే యూజ్ చేస్తాం. మనం వీడియో దగ్గర క్లిక్ చేసేసి దాన్నైతే అడ్జస్ట్ చేస్తూ వెళ్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి వాల్యూమ్ బటన్. ఇక్కడైతే మనం సౌండ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. వీడియో మీద క్లిక్ చేశాక సౌండ్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. లేదు మనం మ్యూజిక్ పెట్టుకుంటాం కదా! అక్కడ పెట్టుకున్నాక కూడా దాన్ని సౌండ్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చునట్టు. 2 సౌండ్స్ ఈక్వల్‌గా పెట్టుకోకండి. ఏదో ఒక సౌండ్ ఎక్కువ పెట్టుకోవడం, మిగతా సౌండ్ తక్కువ పెట్టుకోవడం చేసుకోండి. మనకి మ్యూజిక్ ఎక్కువ కావాలి అంటే మ్యూజిక్ సౌండ్ ఎక్కువ పెట్టుకోండి. లేదు వాయిస్ ఓవర్ సౌండ్ ఎక్కువ కావాలంటే వాయిస్ ఓవర్ సౌండ్ ఎక్కువ పెట్టుకొని మ్యూజిక్ సౌండ్ 1నో, 2నో, 3నో పెట్టుకోండి. అంతకంటే ఎక్కువ పెడితే మన వాయిస్ ఓవర్ అనేది డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది. తర్వాత ఫేడ్ ఆప్షన్. ఇదైతే నేనైతే ఎక్కువ యూజ్ చేయలేదు కాబట్టి నాకు తెలియదు. నెక్స్ట్ వచ్చేసి క్రాప్ ఆప్షన్. క్రాప్ ఆప్షన్ అంటే మనం ఫోటోని క్రాప్ చేసుకోవడం కానీ, వీడియోని క్రాప్ చేసుకోవడం కానీ చేస్తాం. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి రొటేషన్ ఆప్షన్. రొటేషన్ ఆప్షన్ వచ్చేసి తెలుసు కదా! మనం ఫోటోస్‌ని రొటేట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మిర్రర్ ఆప్షన్. మిర్రర్ ఆప్షన్ అంటే మనం వీడియోని ఏ విధంగా తీసామో ఆ విధంగానే చూపిస్తుంది. మామూలుగా మనం వీడియో తీసుకుంటే ఎలా చూపిస్తుందంటే మనకు అపోజిట్ డైరెక్షన్‌లో చూపిస్తుందన్నట్టు. అంటే మన రైట్ సైడ్‌తో అన్నం తింటే లెఫ్ట్ సైడ్ చూపిస్తూ ఉంటుంది. సో, మన వీడియో ఎలా తీసుకున్నామో అలా చూపించడానికి మిర్రర్ ఆప్షన్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్లిప్ ఆప్షన్. ఫ్లిప్ ఆప్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు మిర్రర్ ఆప్షన్ ఎలా అపోజిట్ డైరెక్షన్‌లో చూపించిందో ఫ్లిప్ ఆప్షన్ వచ్చేసి పైన కింద, పైంది కిందకి, కిందది పైకి అలా చూపిస్తూ ఉంటదన్నట్టు. తిప్పేస్తది మన ఫోటోని రివర్స్ చేస్తది. ఆ విధంగా చూపిస్తదన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఫిట్. ఫిట్ ఆప్షన్ వచ్చేసి మనకి ఎలా చూపిస్తుందంటే వీడియో మొత్తం ఫిట్ చేస్తది. అంటే వీడియో మొత్తం జూమ్ లాగా చేసేస్తది. మొత్తం వీడియో అంతా కవర్ చేసేస్తదన్నట్టు మనకి స్క్రీన్‌కి తగ్గట్టుగా. సో, ఫిట్ ఆప్షన్. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్‌గ్రౌండ్ ఆప్షన్. బ్యాక్‌గ్రౌండ్ ఆప్షన్ అంటే తెలిసిందే కదా అందరికి. సో, మనకి ఫోటోకి ఏదైనా వెనకాల బ్యాక్‌గ్రౌండ్ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చునండి. బ్యాక్‌గ్రౌండ్ పెట్టుకోవచ్చు. అంటే ఫోటో మొత్తం చేంజ్ చేసుకోవడానికి రాదు. జస్ట్ బ్యాక్‌గ్రౌండ్ వెనకాల యాడ్ అవుతూ ఉంటది. మనకి ఫోటోకి గానీ, వీడియోకి కానీ అలా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బార్డర్. ఫోటోకి కానీ, వీడియోకి కానీ మనం బార్డర్ సెట్ చేసుకోవచ్చునట్టు. బార్డర్ ఆప్షన్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి బ్లర్ ఆప్షన్. ఈ బ్లర్ ఆప్షన్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే కొన్ని వీడియోస్‌లో కానీ, ఫోటోస్‌లో కానీ కొంతమంది వద్దు అనుకుంటాం. కొన్ని వీడియోస్‌లలో కొంతమంది
దిగడానికి ఇష్టపడరు కదా, వాళ్ళ ఫొటోస్ ని హైడ్ చేయడానికి మనకి బ్లర్ ఆప్షన్ చాలా బాగా యూస్ అవుతుంది. ఒపెసిటీ ఆప్షన్, ఈ ఆప్షన్ అయితే నేను ఎక్కువ యూస్ చేయలేదు. కాకపోతే ఏంటంటే వీడియో క్లారిటీ కానీ ఫోటో క్లారిటీ కానీ తగ్గించుకోవడానికి, అంటే లైటింగ్ తగ్గించుకోవడానికి పెంచుకోవడానికి ఈ ఆప్షన్ అయితే యూజ్ అవుతుంది. తర్వాత వచ్చేసి జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఆప్షన్ ఉంటుంది. ఒక ఫోటోని కానీ వీడియోని కానీ మనం జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ అయితే యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రాక్ట్ ఆడియో, ఇది కూడా నేను ఎక్కువ యూజ్ చేయలేదు. నాకు తెలిసైతే ఆడియోని సెట్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ అయితే యూజ్ చేస్తారు అనుకుంటున్నాను. నాకు క్లారిటీగా తెలియదు ఈ ఆప్షన్ గురించి. నెక్స్ట్ వచ్చేసి ఆటో క్యాప్షన్స్, దీనిని కూడా నేను ఎక్కువ యూజ్ చేయలేదు. కాకపోతే మనం ఇచ్చిన వాయిస్ ఓవర్ కి ఇక్కడ మనం లాంగ్వేజ్ సెట్ చేసుకుంటే కింద క్యాప్షన్స్ అయితే వస్తూ ఉంటాయి అనేది మాత్రం తెలుసు. బట్ నేను ట్రై చేశాను, నాకు అంత క్లారిటీ అయితే అనిపించలేదు. సో నేను ఈ ఆప్షన్ అయితే అవాయిడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి మొసాక్, ఈ ఆప్షన్ అయితే మనకి చెప్పాను కదా, బ్లర్ చేసుకోవాలనుకునే వాటిని బ్లర్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ అయితే యూజ్ చేయడానికి బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మ్యాగ్నిఫైర్, ఈ విధంగా ఎవరైనా పర్సన్ ని హైలైట్ చేయడానికి ఈ ఆప్షన్ అయితే యూజ్ చేస్తాం. తర్వాత రివర్స్ ఆప్షన్, రివర్స్ ఆప్షన్ అంటే ఏముంది, ఫోటోని రివర్స్ చేయడం కానీ వీడియోని రివర్స్ చేయడానికి కానీ ఈ ఆప్షన్ యూజ్ చేస్తాం. తర్వాత ఫ్రీజ్ ఆప్షన్, ఏమీ లేదు, ఒక ఫోటోని కాసేపు ఫ్రీజ్ చేయడానికి ఈ ఆప్షన్ ని యూజ్ చేస్తాం. వీడియోనైనా ఇలానే ఫ్రీజ్ చేస్తాం అన్నట్టు. ఈ విధంగా విఎన్ యాప్ లో అన్ని ఆప్షన్స్ చాలా బాగా యూజ్ అవుతాయి అన్నట్టు. అందుకే నేను విఎన్ యాప్ ని చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నాను. దాదాపు 2 years నుంచి అయితే నా వీడియోస్ అన్ని విఎన్ యాప్ లోనే చేస్తున్నాను. లాస్ట్ లో వీడియో కంప్లీట్ అయిన తర్వాత మనం ఈ విధంగా డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. డౌన్లోడ్ చేసేటప్పుడు వేరే యాప్స్ అయితే ప్రెస్ చేయకండి, అంటే డౌన్లోడ్ అయ్యేదాకా ఆ యాప్ లోనే ఉండండి. జస్ట్ 4K లో పెట్టుకొని డౌన్లోడ్ చేసుకోండి, సరిపోతుంది. క్లారిటీ చాలా బాగా వస్తుంది అన్నట్టు వీడియో అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ వీడియో ఎడిట్ చేసేటప్పుడు కూడా చాలా బాగా అనిపించింది నాకైతే. సో ఈ వీడియో అయితే నేను వాయిస్ ఓవర్ ఇచ్చి చెప్తున్నాను, కానీ ఈ వీడియో ఎలా ఉంది, ఏ పాట పెట్టాను అనేది షార్ట్ లో అయితే అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. లైక్ చేయండి, ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని చాలా మందికి రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.